కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణకు పెట్టుబడిదారులు రాకుండా పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు లేడీ వర్సెస్ రౌడీ అని చెప్పారు. రెడ్డి గారి యొక్క బ్యాడ్ పాలసీస్ ఆయన హైడ్రా పెట్టి ఆయన బట్టి విక్రమార్క రోజు ప్రెస్ మీట్ పెట్టిండు. హైదరాబాద్లో ఈ 11 పెద్ద పెద్ద వెంచర్లు 13,500 కోట్ల విలువ కలిగిన వెంచర్లన్నీ చెరువులలో ఉన్నాయి, వీటిని గులగొట్టేస్తా అన్నాడు. నిజంగా గులగొట్టిరా? సెటిల్మెంట్ అయిపోయింది, సెటిల్మెంట్ చేసుకున్నారు. హైడ్రా పెట్టి బస్తీలు కూలగొడుతుంటే అసలు ఎవరైనా ఇల్లు కొనాలంటే ఏది హైడ్రాలు ఉందో, ఏది కూలగొడతారో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయానకమైన పరిస్థితిని హైదరాబాద్లో తీసుకొచ్చారు. పర్మిషన్లు ఇవ్వాలంటే స్క్వేర్ ఫీట్కి ఇంత డబ్బులు ఇవ్వాలన్నట, పర్మిషన్లు లేఅవుట్కి ఇవ్వాలంటే ఇంత పర్సెంటేజ్, ఇది 30% గవర్నమెంట్ అనే పేరు వచ్చింది. ఫైనాన్స్లో బిల్లు రావాలన్నా 30%, ఒక ల్యాండ్ సెటిల్ కావాలన్నా 30%, పర్మిషన్ రావాలన్నా 30%, ఇది ఒక 30% గవర్నమెంట్ వచ్చింది. ఈ యొక్క నెగటివ్ ఇమేజ్ తెచ్చిండ్రు రాష్ట్రానికి. ఒకప్పుడు ఈ పర్సెంటేజ్లు తమిళనాడులోనో కర్ణాటకలోనే అనేవాళ్ళు, కానీ అలా ఆ దరిద్రాన్ని తెలంగాణకు తెచ్చిపెట్టిండ్రు. ఆ బ్యాడ్ ఇమేజ్ ఈరోజు తెలంగాణకు తెచ్చిండ్రు. మీలో కూడా బంధువులు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, అడగండి ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఏదైనా ఒక పర్మిషన్కు 30% ఉందా లేదా? ఫైనాన్స్లో బిల్లు క్లియర్ కావాలంటే పర్సెంటేజ్ ఉందా లేదా? మరి ఇలాంటి గవర్నమెంట్ను మనం ఎంకరేజ్ చేద్దామా? ఈ ఎలక్షన్ లేడీ వర్సెస్ రౌడీ, లేడీ గెలవాలన్నా రౌడీ గెలవాలన్నా మీరు ఆలోచించండి. మరి ఆ రౌడీ ఇప్పుడు ఆయన రౌడీ అని నేనంటే ఇంకేదో తప్పు అన్నారు. మరి రౌడీ అని నేను అనడం తప్పైతే అసలు నిన్నగాక మొన్న ఈ ఎలక్షన్ సందర్భంగా పోలీసులు ఎందుకు ఆ కుటుంబ సభ్యుల్ని బైండ్ ఓవర్ చేసిండ్రు? బైండ్ ఓవర్ ఎవరిని చేస్తారు ఎలక్షన్ల టైంలో? రౌడీ షీటర్స్ను ఆయా పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేస్తారు. యువర్ ఓన్ గవర్నమెంట్, నీ గవర్నమెంటే నేను బైండ్ ఓవర్ చేసింది కదా, బికాస్ యూ హ్యావ్ ఏ ట్రాక్ రికార్డ్. యు ఆర్ ఎ రౌడీ షీటర్, యువర్ నేమ్ ఈస్ దేర్ ఇన్ ద పోలీస్ స్టేషన్, దట్స్ వై పోలీస్ హ్యావ్ కాల్ యూ అండ్ దే మేడ్ యూ బైండ్ ఓవర్. మరి అని బైండ్ ఓవర్ చేసిన రౌడీ అనకపోతే ఏమంటాం? మీరు ఆలోచించండి. లేడీ వర్సెస్ రౌడీ, హూ హ్యాస్ టు విన్? సునీత గెలిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు. సునీత గెలిచినా మేమేదో వెంటనే బీఆర్ఎస్ గవర్నమెంట్లోకి రాదు, బట్ ఒక కరెక్షన్ జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తన తప్పిదాలను రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ హైకమాండ్ మొట్టికాయలు వేసి నువ్వు తప్పు చేస్తున్నావు, ఇప్పటికైనా బ్యాడ్ పాలసీస్ అన్ని మార్చుకో, బ్యాడ్ ప్రాక్టీసెస్ అన్ని మార్చుకో అని చెప్పి ఢిల్లీ నుంచి హైకమాండ్ మొట్టికాయలు వేస్తే ఈ రాష్ట్రానికి మేలు జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇట్స్ నాట్ దట్ వీ విల్ కమ్ ఇన్ టు పవర్, ఇట్స్ నాట్ దట్ రేపే మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని కాదు. ద వే ద స్టేట్ ఈస్ గోయింగ్, ఇది ఆగాలి. ఈ రాష్ట్రం ఇంకా పాడు కాకూడదు. మళ్ళీ రేపు ఎట్లా బీఆర్ఎస్ వస్తుంది? ఇలా ఏ సర్వే చేసినా రాష్ట్రంలో మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, ఆ గవర్నమెంటే చాలా బాగుండే అనేటువంటిది ఇలా ప్రజలందరూ కోరుకుంటున్నారు. కానీ మా బాధ ఏంటంటే ఇంకా 3 ఏళ్ళకి కదా మేము వచ్చేది, కానీ ఈలోపు వీళ్ళు కుప్ప చేస్తే దాన్ని రిపేర్ చేసుకోవడానికే మళ్ళీ 10 ఏళ్ళు పడుతుందేమో, ఈ రాష్ట్రం వెనుకకు పోతుంది అనేటువంటి బాధ, మా ఆవేదన.